హలో మామ, నమస్తే. అందరికి ఎట్లున్నారు? ఈరోజు అయితే డే 43. మొత్తం చెప్పిన క్రేజీ అయిపోవాలి మనం. అన్ని డేస్ ఇట్లా అయిపోతూనే ఉన్నాయి. సో కంటిన్యూ చేయండి, మిస్ కాకండి. సో చల్ మామ. సో మామ, ఫస్ట్ ఇంగ్లాండ్ డబుల్ ప్రెస్లో మనం నాలుగు సెట్లు 10 or 15 reps లేపారు మంచిగా. మొత్తం క్రేజీ పడుతుంది. ఫస్ట్ ఇది వేసేయాలి. సో ఇది వేసినాక మనం నెక్స్ట్కి వెళ్ళిపోయాం. మధ్యలో అయితే వాటర్ తీసుకొని మంచిగా చలో. బటర్ఫ్లైస్ మామ. ఇప్పుడు బటర్ఫ్లైస్లో ఒక నాలుగు సెట్లు ఏరి 4 సెట్లలో మంచిగా 10 or 15 reps లేపురి. మంచి కూడా అలా చేస్తుంటే కరెక్ట్ చెస్ట్ కాడికి రావాలి అది. సో మంచిగా వేసాను మామ. సో ఏంటంటే మధ్యలో పక్క వాటర్ తీసుకోవాల్సిందే మనం. మంచిగా డైరెక్ట్ మొత్తం డల్ అయిపోతాం కదా, వీక్ అయిపోతాం కదా, వాటర్ తీసుకోవాల్సిందే మంచిగా. సో మామ ఇప్పుడు కేబుల్ ఫ్లైస్ 4 సెట్లు 10 or 15 reps లేపారు మంచిగా. సో మంచిగా వేసేయండి. మొత్తం వేరే అయిపోవాలి మనం. నా బాడీ అయితే చాలా చేంజ్ అయిపోయింది. సో చూసుకుంటే మామ మంచిగా చలో. సో మామ ఇప్పుడు డంబుల్ ప్రెస్ షోల్డర్లో 4 సెట్లు ఏరి మంచిగా 10 or 15 reps లేపురి. సో మొత్తం క్రేజీ వాడాలి చేస్తుంటే మాత్రం అస్సలు దగ్గగురి మామ. మంచిగా రోజు ఏరి బాడీ పక్కా చేంజ్ అయిపోతుంది చలో. సో మామ ఇప్పుడు lateral రైజెస్లో కూడా సేమ్ మనం 4 సెట్లు వేయాలి. 10 or 15 reps మంచిగా వేసేరి. మస్తు పడాలి మామ వేస్తుండే మాత్రం. సో ఇది వెయిట్ తక్కువనే వేసుకున్నా, మంచిగానే పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మామ. 4 సెట్లు 10 to 15 reps లేపారు మంచిగా. సో ఇది కూడా మంచిగా పడాలి మామ వేస్తుంటే మంచిగా పడుతుంది ట్రైసెప్కి. ఇది ఒక ఫస్ట్ వేరియేషన్ ట్రైసెప్లా. సో చల్ మామ. సో ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ మామ ఇప్పుడు. సో ఇలా 4 సెట్లు ఏరి మంచిగా. సో 4 సెట్లు వేసాక మంచిగా ఏంటంటే వాటర్ తీసుకొని పక్క ప్రతి సెట్లో చెప్తున్నా, మీరు కూడా పక్కా మెయింటైన్ చేయాలి ప్రతి సెట్కి వాటర్. సో ఇది చేసాక ఒక 20 నిమిషాలు కార్డు వేసారంటే నీ అమ్మ సెట్ 7 కాడికి చలో. సో మమ్మ ఇంటికి అయితే వచ్చేసిన, అయిపోయింది. డే 43 కూడా అయిపోయింది మనది. మొత్తం ఇక ఫేస్ కట్ వచ్చేసింది డైరెక్ట్ మన. సో కంటిన్యూ అయ్యండి మామ. మీరు కూడా చాలా చేంజ్ అవ్వాలి. ఇంకా అందరు చేంజ్ అవుతారు కంటిన్యూ చేస్తే. సో చేసేయండి. డే 43 అయిపోయింది. రేపు డే 44 మ్యాన్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో కంటిన్యూ చేయండి మొత్తం మీరు కూడా. ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఒక బనానా వేసుకున్నా, 1 scoop వే ప్రోటీన్, కొంచెం ఇట్లా వాటర్ మిక్స్ చేసుకొని తినుడే. కడ్డు లేదు ఈరోజు. సో ఏంటంటే డైరెక్ట్ కూడా వాటర్లో కూడా కావచ్చు. క్యాలరీస్ చూసుకొని మన వెయిట్ ఎంత ఉంటుందో క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకొని చూసుకొని తినాలి మనం. సో అది మామ. రేపు డే 44 మళ్ళీ అరుద్దాం మామ. డే 44లో అరుద్దాం. సేవ్ మ్యాన్ సేవ్.